గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్. శుభోదయం, అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఈ రోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము 37 అధ్యాయము 14 వచనంలోని మొదటి భాగము, దీనులను దరిద్రులను పడద్రోయుటకై. ఈ కీర్తన యొక్క సారాంశము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు భక్తిహీనుల యొక్క క్రియలు, వారి యొక్క చర్యలు, వీటన్నిటి యొక్క పర్యవస్థానము ఏమై ఉంటుంది అనేది, మరియు వీరి మధ్యనే నివసించుచున్న నీతిమంతులు, వీరి ద్వారా ఎదుర్కొను పరిస్థితులు, మరియు నీతిమంతులకు దేవుడు ఎలాంటి ఆదరణ, ధైర్యము ఇస్తాడు. అంతేకాకుండా భక్తిహీనుల మధ్య నీతిమంతులు ఏ విధంగా జీవించాలి అనే విషయాలను విశదీకరిస్తూ నీతిమంతుల పైనను భక్తిహీనుల పైనను దేవుని దృష్టి ప్రకాశించుచు వారిని వేరుపరచి వారి క్రియలను బట్టి వారు పొందు ఫలమును ఎంతో చక్కగా వివరించటము జరిగిందని మనము ఎరుగుదుము. ఇందులో భాగముగా దీనులను దరిద్రులను పరద్రోయుటకై భక్తిహీనులు చేయు ప్రయత్నము ఈ సందర్భములో పరిశుద్ధాత్మ దేవుడు వివరించుచున్నాడు. భక్తిహీనులు దీనులను దరిద్రులను పడవేయటానికే ప్రయత్నిస్తుంటారు. ఈ దీనులు దరిద్రులు భక్తిహీనులకు వారి యొక్క క్రియలకు, ఉద్దేశములకు బహు ఆటంకముగా ఉంటారు. ఈరోజు దీనులను ఎందుకు, ఎలా పడద్రోయిటికై ప్రయత్నము చేస్తారనున్నదిని, రేపటి దినమున దరిద్రులను ఎందుకు పడద్రోయాలని చూస్తారు అనే విషయములను దేవుని ద్వారా పొందుకొందాము. దీనులు దేవుని మనస్సును ధరించుకొని ఉన్నారు. గర్వపడరు, అహంకారముగా మాట్లాడరు, ప్రవర్తించరు, ఇతరులను తృణీకరించరు, తమ్మును తాము తగ్గించుకొని ఉంటారు, ఎవరిని ఎదిరించరు. భక్తిహీనులు ప్రబలి వీళ్ళ మీదకు వచ్చినను వీరు అంటే దీనులు మౌనంగా దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటారు. ఈ విధముగా దీనులు జీవించు జీవితమంతా భక్తిహీనుల జీవితానికి వ్యతిరేకముగా, అంటే ఎంత మాత్రము పొంతన లేనటువంటి విధంగా, పోలిక లేనటువంటి విధంగా ఉంటుంది. ఇందువలన ఈ భక్తిహీనులు దీనులుగా జీవించకపోగా దీనులుగా జీవించుచున్న వారిని పడద్రోయ ప్రయత్నము చేస్తారు. ఇది బహు వికృత చర్య. ఎట్లాగంటారా? దీనులపై భక్తిహీనులు నిందలు మోపుతూ అవమానిస్తారు. సభలో దీనులకు స్థానం కలగకుండా అణచివేస్తారు. మరింత భక్తిహీనులు సమూహములను ఏర్పరచుకొని వీరు వారు కలిసి దీనుల గూర్చి ఆలోచనలు చేయుట మొదలు పెడతారు. కొన్ని ప్రణాళికలను ఏర్పరచుకొని దీనులపైకి లేస్తారు. పండ్లు కొరుకుటయును కీడు చేయుటకును చూచుచు నిర్మూలన చేయుటకు ప్రయత్నించటము జరిగిద్ది. అంత మాత్రమే కాకపోగా కోపముతో, ఆగ్రహముతో దీనులపై దురాలోచనలను నెరవేర్చుటకు బహువిధముగా ప్రయత్నిస్తారు. దీనులే కదా, అందుకని దీనులు దేవుని వైపే దీనత్వంతో చూస్తూ ఉంటారు. కన్నీళ్లు విడుచుచు దేవుని న్యాయమైన, సత్యమైన పరిపాలనకు ప్రార్థన చేస్తూ వేడుకుంటుంటారు. ఈ దీనులు స్థిరముగా శాశ్వతులై ఉండగా వీరిని బాధించుచున్న భక్తిహీనులు మాత్రము వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించనను వారు కనబడకపోవుదురు. అంతేకాకుండా వారి కాలము వచ్చుచుండట ఎరిగిన ప్రభువు వారిని చూచి నవ్వుచున్నాడు. దేవుని యొక్క పనిని తుదముచ్చించుటయే ఆహారముగాను పానీయముగాను ఎంచుకున్న మన ప్రభువైన యేసు క్రీస్తును బంధించి చిత్రహింసల పాలు చేశారు. భక్తిహీనులైన పరిసయ్యులు, సద్దుకయ్యులు, ప్రధాన యాజకుడు మొదలుగున్నటువంటి వారు. దీనుడైన మన ప్రియ రక్షకుడు తనను తాను తగ్గించుకొని తండ్రి చిత్తమునకు అప్పగించుకున్నాడు. అయితే ప్రభువైన క్రీస్తు యేసును పడద్రోయుటకై ఆయా సమాజపు వారు బహుకీడు చేయనారంభించారు. దేవునిని కొరడాలతో కొట్టి తలపై ముళ్ళ కిరీటకము పెట్టి పిడుగుద్దులు గుద్ది
మేకులతో కొట్టి సిలువ వేసి వస్త్రహీనునిగా చేసి బల్యముతో పొడిచారు ఆ దుర్మార్గులైన సమాజపు భక్తిహీనులు. ప్రభువైన దేవుడు దీన వస్త్రమును ధరించుకునుటను బట్టి తలదించుకొని మౌనంగా ఉన్నాడు. దేవునిని పడద్రోయుట మానవునికి సాధ్యమా? ఆ భక్తిహీనులు యేసును చంపి సమాధి చేయటం వలన యేసును పడద్రోశాము అని భావించారే గాని సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి ప్రభువైన దేవుడు సమాధి చేయబడిన యేసును క్రీస్తుగా ఆ సమాధిలో నుండి లేపి మరణమును పడద్రోసి మరణము యొక్క ఆయుధపు ముళ్ళును విరిచి పునరుద్ధానమును స్థాపించాడు. క్రీస్తుకు మరణము లేదని విజయమును ప్రకటించి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి ఒక్కరిని ఆ విజయమందు పాలిభాగస్తులను చేశాడు. ఆ పునరుద్ధానపు విజయముతో ముద్రించాడు మన ప్రభువైన దేవుడు. ఇది దేవుని విజయము, మరణమును పడద్రోసిన దేవుని యొక్క పునరుద్ధానపు విజయము. దీనులు భూమిని స్వతంత్రించుకుందురే గాని ఎవరు వారిని పడద్రోయలేరు. రేపటి శుభోదయములో దరిద్రులను గురించి యోచన చేద్దాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునగాక. ప్రార్థన. ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు. మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి ఈ దినమును బట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రోజు నీ వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. అనారోగ్యంగా ఉన్నటువంటి వారిని ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి. ప్రయాణాలలో ఉన్నటువంటి వారిని వారి యొక్క ప్రయాణాలలో మీ కాపుదలను అనుగ్రహించి క్షేమస్థితిని దయచేయండి. ప్రతి ఒక్కరి సమస్యలను తొలగించండి. మీ ఆశీర్వాదాలతో నింపండి. ఈ దినమంతా మీ అధికారానికి అప్పగిస్తూ మీ చిత్తమనే జరిగించమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసు క్రీస్తు అత్యున్నతమైన నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రభు పాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా.